hello, namaste. Welcome to Radhe Group Real Estate Guru, powered by Pratyusha Developers, Hallmark Infracon, SAS Infra, Reg TV, tsnews.tv, TS News Digital. మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ రియల్ ఎస్టేట్ గురు షో మరెన్నో కొత్త విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. రియల్ రంగానికి సంబంధించిన తాజా సమాచారం కోసం మీరు regnews.in ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోను మా రెజ్ టీవీ మరియు రియల్ ఎస్టేట్ గురును రెగ్యులర్ గా ఫాలో అయితే మీకు దేశ విదేశీ రియల్ రంగానికి సంబంధించిన సమస్త సమాచారం తెలుస్తుంది. కొత్త ప్రాజెక్టుల వివరాలు, ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి, ఏ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారు వంటి వివరాల్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కూడా మేము రెగ్యులర్ గా regnews.in పోర్టల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. మరి లేట్ చేయకుండా రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. హైదరాబాద్ లోని ఏ లొకేషన్ అయినా శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా నుంచి కొత్త ప్రాజెక్ట్ వచ్చిందంటే చాలు అక్కడి చుట్టుపక్కల ప్రజలు సంతోషపడతారు. అప్పట్లో మాదాపూర్ మెయిన్ రోడ్ మీద ఫార్చ్యూన్ టవర్స్ గేటెడ్ కమ్యూనిటీ ఒక ట్రెండ్ సెట్టింగ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. మదీనాగూడలో ఫార్చ్యూన్ హైట్స్ అఫోర్డబుల్ లగ్జరీకి మారు పేరుగా నిలిచింది. సోమాజిగూడలో జీవీకే స్కై సిటీ అయినా, బంజారా హిల్స్ లో ఫార్చ్యూన్ 1 అయినా, కోకాపేట్లో సొంతాలియా స్కై విల్లాస్, కొండాపూర్లో సైప్రస్ పామ్స్, ఇలా ఈ సంస్థ ఎక్కడ ప్రాజెక్ట్ ను చేపట్టినా ఆ ప్రాంతానికే వన్నె తెస్తుంది. తాజాగా శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా సంస్థ కూకట్పల్లిలో ఆరంభించిన కొత్త ప్రాజెక్ట్ గురించి చెబితే మీరంతా ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ లోనే ప్రప్రథమంగా లేక్ వ్యూ ప్రీమియం ప్రాజెక్ట్ గా ఫార్చ్యూన్ వాటర్ ఫ్రంట్ అనే బ్యూటిఫుల్ ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని కొత్తగా డెవలప్ చేస్తుంది. దీనికి స్థానిక సంస్థలతో పాటు టీజీ రెరా అనుమతి కూడా లభించడం విశేషం. ఒకప్పుడు ఇల్లంటే చిన్నదైనా సరిపెట్టుకునేవారు. కానీ కాలంతో పాటు అభిరుచులు, ఆకాంక్షలు మారాయి. చిన్న ఇల్లుతో సరిపెట్టుకునే రోజులు పోయాయి. తగినంత స్థలంతో కూడిన, ప్రకృతితో మమేకమైన, అందంతో ఇనుమడించిన, గోప్యత, సౌలభ్యం వంటి అంశాలతో ఆకర్షణీయంగా ఉండే ఇంటికే చాలామంది నేడు ఓటేస్తున్నారు. మరి ఇవన్నీ ఓ సాధారణ ఇల్లు అందివ్వగలదా? ఖచ్చితంగా ఇవ్వదు. ఇవన్నీ ఉన్న అద్దిరిపోయే ప్రాజెక్టు హైదరాబాద్ నడిబొడ్డున వస్తోంది అంటే అంతకంటే కావాల్సిందేముంటుంది? శ్రీ శ్రీనివాస ఫార్చ్యూన్ వాటర్ ఫ్రంట్ ఈ సౌకర్యాలన్నింటితోనూ వస్తోంది. పైగా లేక్ వ్యూ అదనపు అడ్వాంటేజ్. హైదరాబాద్ లోని అత్యంత పాపులర్ ప్రదేశాల్లో ఒకటైన కూకట్పల్లిలో అద్దిరిపోయే ఐడియల్ లేక్ వ్యూతో ఫార్చ్యూన్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. 3.4 ఎకరాల్లో 22 అంతస్తులతో 2 టవర్లను నిర్మిస్తోంది. 3 సెల్లార్లు ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రతి అంతస్తులో 6 యూనిట్ల చొప్పున మొత్తం 262 యూనిట్లను కడుతోంది. 2 టవర్లకు మధ్య 17 మీటర్ల దూరం ఉండగా నగరంలోనే ప్రప్రథమంగా 31,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్టా కవర్డ్ ల్యాండ్స్కేప్ సౌకర్యాలని కల్పిస్తున్నారు. 1875 నుంచి 2880 చదరపు అడుగుల్లో 3 BHK యూనిట్లున్నాయి.
ఫస్ట్ ఫ్లోర్ ఎత్తు 20 మీటర్లు ఉండగా అక్కడి నుంచి అంతస్తుకు మధ్య 3.15 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రతి ఫ్లాట్కు ప్రైవేట్ లాబీలు, 4 వైపుల నుంచి గాలి వెలుతురు వచ్చేలా డిజైన్, లేక్ వ్యూ, 73.5% ఓపెన్ స్పేస్ అనేవి ఈ ప్రాజెక్టుకు ప్రధాన అంశాలుగా నిలుస్తున్నాయి. అంతస్తుకు 6 ఫ్లాట్లు మాత్రమే ఉండటం వల్ల తక్కువ జనసాంద్రతతో ఎక్కువ స్పేషియస్ గా ఉంటుంది. హైదరాబాదులోని అత్యంత పాపులర్ ప్రదేశాల్లో ఒకటైన కూకట్పల్లిలో అద్దిరిపోయే ఐడియల్ లేక్ వ్యూతో ఫార్చ్యూన్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. 3.04 ఎకరాల విస్తీర్ణంలో 22 అంతస్తులతో 2 టవర్స్ నిర్మితమవుతున్నాయి. 3 సెల్లార్స్ ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రతి అంతస్తులో 6 యూనిట్ల చొప్పున మొత్తం 262 ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. 2 టవర్ల మధ్య 17 మీటర్ల దూరం ఉండగా నగరంలోనే ప్రథమంగా 31,000 చదరపడుగుల విస్తీర్ణంలో విస్టా కవర్డ్ ల్యాండ్స్కేప్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. 1875 నుంచి 2880 చదరపడుగుల మధ్యలో వివిధ పరిమాణాల్లో 3 BHK యూనిట్లే ఉండబోతున్నాయి. ప్రతి ఫ్లాట్ మెయిన్ డోర్ 7 అడుగుల 6 అంగుళాల ఎత్తులో ఉంటుంది. లోపల తలుపులు కూడా ఇదే సైజ్ మెయింటైన్ చేశారు. అన్ని అపార్ట్మెంట్స్ వాస్తుకి అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. పబ్లిక్ ప్రాంతాల్లో దివ్యాంగులు కూడా సులభంగా తిరిగేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ ఎత్తు 20 అడుగులుండగా అక్కడ్నుంచి అంతస్తుకి మధ్య 3.15 మీటర్ల ఎత్తుంటుంది. ప్రతి ఫ్లాట్కి ప్రైవేట్ లాబీలు, 4 వైపుల నుంచి గాలి వెలుతురు వచ్చేలా డిజైన్, లేక్ వ్యూ, 73.5% ఓపెన్ స్పేస్ అనేవి ఈ ప్రాజెక్టు యొక్క ప్రధానాంశాలు. అంతస్తుకు 6 ఫ్లాట్లే ఉండడం వల్ల తక్కువ జనసాంద్రతతో ఎక్కువ స్పేషియస్తో పాటు ఎమ్యూనిటీస్ని కూడా అందజేస్తున్నారు. ఓపెన్ స్పేస్ ఉండటం వల్ల ఆ మేరకు పచ్చదనంతో మమేకమయ్యేలా ల్యాండ్స్కేపింగ్ డిజైన్ తీర్చిదిద్దారు. కూకట్పల్లిలోని ఐడియల్ చెరువు సమీపంలోనే ఈ ప్రాజెక్ట్ ఉండటం వల్ల స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, ఇతరత్ర షాపింగ్ మాల్స్ అన్నీ దగ్గరలోనే ఉంటాయి. అలాగే రవాణా సౌకర్యాలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చేరువలోనే మెట్రో రైల్ స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి అటు హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలకు సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. అదేవిధంగా అమీర్పేట్, సచివాలయం, MGBS, JBS వంటి బస్టాండ్లకు ఇట్టే వెళ్లిపోవచ్చు. అల్ట్రా మోడర్న్ సౌకర్యాలతో గ్రౌండ్ ప్లస్ 4 అంతస్తుల్లో 22,617 చదరపడుగుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకే మరో ఆకర్షణగా నిలుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వాస్తవానికి ఇంత ఆధునికమైన క్లబ్ హౌస్ ఇక్కడి చుట్టుపక్కల ప్రాజెక్టుల్లోనే లేదని చెప్పాలి. క్లబ్ హౌస్ మెయిన్ ఎంట్రన్స్ లాబీని డబుల్ హైట్తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్, మల్టీపర్పస్ హాల్ ఉండగా ఫస్ట్ ఫ్లోర్లో వెయిటింగ్ లాంజ్, టేబుల్ టెన్నిస్, బోర్డ్ గేమ్, చిన్నారుల ఆట స్థలాలున్నాయి. సెకండ్ ఫ్లోర్లో జిమ్, యోగా, ఏరోబిక్, హామీ ఏర్పాటు చేశారు. 3వ ఫ్లోర్లో వెయిటింగ్ లాంజ్, ప్రివ్యూ థియేటర్, బిజినెస్ లాంజ్, స్పా అండ్ సెలూన్, సీనియర్ సిటిజన్ రూమ్, కార్డ్స్ రూమ్ ఉన్నాయి. 4వ అంతస్తులో వెయిటింగ్ లాంజ్, గెస్ట్ బెడ్రూమ్స్, కాన్ఫరెన్స్ రూమ్ ఏర్పాటు చేశారు. టెర్రస్పై స్విమ్మింగ్ పూల్, లాను ఉన్నాయి. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల నుంచి నిర్మాణాలను చేపడుతున్న గౌతమి డెవలపర్స్ సంస్థ తాజాగా ప్రత్యూష డెవలపర్స్ పేరుతో పలు ప్రాజెక్టులని ఆరంభించింది. ఇందులో భాగంగా కొల్లూరులో కొత్తగా ద మెజెస్టిక్ లగ్జరీ విల్లాస్ అనే లిమిటెడ్ ఎడిషన్ ప్రాజెక్టును 7.1 ఎకరాల్లో ఆరంభించింది. మరి ఈ ప్రాజెక్ట్ విశేషాలేమిటి? ఈ సంస్థ విల్లాలు నిర్మించేందుకు ఎందుకు కొల్లూరుని ఎంచుకుంది? ద మెజెస్టిక్ లగ్జరీ విల్లాస్ ప్రత్యేకతలు ఏమిటంటే, ద
మెజెస్టిక్ విల్లాస్ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏమిటో మీకు తెలుసా? గండిపేటకి చేరువగా ఇదుంది. అలాగే కొల్లూరు గేటు నుంచి మోకిల, శంకర్పల్లి రోడ్డు మీదుగా వెళితే 1.75 కిలోమీటర్ల దూరంలోనే ఈ హై ఎండ్ ప్రాజెక్టుని డెవలప్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి కొల్లూరు ఎగ్జిట్ 2 వద్ద దిగితే అక్కడ్నుంచి సుమారు 3.25 కిలోమీటర్లలో ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు మీదే ఈ విల్లా ప్రాజెక్టును సంస్థ డెవలప్ చేస్తోంది. మరొక వైపు 40 అడుగుల రోడ్డు మీద ఎలివేటెడ్ లొకేషన్లో ఇదుంది. మొత్తానికి ప్రతిపాదిత కొల్లూరు సెజ్కి సమీపంలో ద మెజెస్టిక్ విల్లాస్ని ప్రత్యూష డెవలపర్స్ డెవలప్ చేస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు సర్వీస్ రోడ్డు మీదుగా కూడా ఈ ప్రాజెక్టును చేరుకోవచ్చు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొల్లూరు నుంచి సులువుగా తమ రాకపోకలను సాగించవచ్చు. అంతెందుకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఫైనాన్షియల్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులు ఎంచక్క సైకిల్ ట్రాక్ మీదుగా రోజూ తమ ఆఫీసులకు చేరుకోవచ్చు. ఇక్కడ్నుంచి శంషాబాద్ విమానాశ్రయమైన, నగరంలోని ఏ ఇతర ప్రాంతమైనా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. కొల్లూరు ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రాంతం కాలుష్యరహితంగా ఉండడం. భూగర్భ జలాలకు కొదవే లేదు. కాబట్టి ప్రశాంతంగా నివసించాలని కోరుకునేవారికి ఈ లిమిటెడ్ ఎడిషన్ విల్లాస్ మంచి ఆప్షన్. అందులోని క్లబ్ హౌస్ ని సుమారు 10,000 చదరపడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్నారు. హైదరాబాదు నిర్మాణ రంగంలో 3 దశాబ్దాల అనుభవం గల గౌతమి డెవలపర్స్ సంస్థ అనేక అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా కమ్యూనిటీలను విజయవంతంగా కొనుగోలుదారులకు అప్పగించింది. ఈ సంస్థ తాజాగా ప్రత్యూష డెవలపర్స్ పేరు మీద 7.1 ఎకరాల్లో 45 లిమిటెడ్ ఎడిషన్ విల్లాలను నిర్మిస్తున్నారు. ఒక్కో విల్లా ప్లాట్ సైజ్ 477 నుంచి 524 గజాల్లో ఉండగా, బిళ్లపేరియా విషయానికొస్తే 6,700 నుంచి 6,900 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొన్ని విల్లాలకు సంబంధించిన స్లాబ్ల పని ఆరంభమైపోయాయి. ఈ ప్రాజెక్టును 2026 డిసెంబర్లోపు హ్యాండోవర్ చేయడానికి సంస్థ ప్లాన్ చేస్తోంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొల్లూరు నుంచి సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. అంతెందుకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఫైనాన్షియల్ సెక్టర్లో పనిచేసే ఉద్యోగులు ఎంచక్క సైకిల్ ట్రాక్ మీదుగా రోజు తమ ఆఫీసులకు చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి శంషాబాద్ విమానాశ్రయం అయినా, నగరంలోని ఏ ఇతర ప్రాంతమైనా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. కొల్లూరు ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రాంతం కాలుష్యరహితంగా ఉంటుంది. భూగర్భ జలాలకు కొదవే ఉండదు. కాబట్టి ప్రశాంతంగా నివసించాలని కోరుకునే వారికి ఈ లిమిటెడ్ ఎడిషన్ విల్లాస్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులోని క్లబ్ హౌస్ ని సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్నారు. ద మెజెస్టిక్ లగ్జరీ విల్లాస్ లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పాం కదా, మరి ఇందులో ఎంత విస్తీర్ణంలో విల్లాలను నిర్మిస్తారు, ఒక్కో విల్లాలను ఎంత ఎస్ఎఫ్టీలో డెవలప్ చేస్తారు, ప్రస్తుతం నిర్మాణ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, అసలు ఈ ప్రాజెక్ట్ యూఎస్పీ ఏమిటంటే ద మెజెస్టిక్ లగ్జరీ విల్లాస్ యూఎస్పీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. కొల్లూరులో ఇదొక బెస్ట్ విల్లా ప్రాజెక్టుగా ప్రత్యూష డెవలపర్స్ డిజైన్ చేసింది. ల్యాండ్ స్కేపింగ్ కూడా ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడింది. విల్లా ఫ్లోర్ హైట్ ని 12 ఫీట్ మరియు మెయిన్ డోర్ ను 8 ఫీట్ ఎత్తులో ప్లాన్ చేశారు. దీనివల్ల ఇందులో ప్లాట్లు కొన్న వారికి పాజిటివ్ అనుభూతి లభిస్తుంది. ఫ్లోరింగ్ కోసం మార్బుల్ ని వినియోగిస్తున్నారు. ఇక యూనిక్ అంశం ఏంటంటే ఇవన్నీ కూడా 5 బెడ్రూమ్ విల్లాస్ గా డెవలప్ చేయడం. లిఫ్ట్ కి ప్రొవిజన్ కల్పిస్తున్నారు. ఇందులో విల్లా కొంటే ఆఫీస్ రూమ్, హోమ్ థియేటర్, పర్సనల్ జిమ్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే కిచెన్ ని 2 విభాగాలుగా చేసి వెట్ కిచెన్, డ్రై కిచెన్లుగా డిజైన్ చేశారు. సర్వెంట్ క్వార్టర్స్ కూడా స్థానం కల్పించారు. ప్రత్యూష డెవలపర్స్ కొల్లూరులో డెవలప్ చేస్తున్న ద మెజెస్టిక్ లగ్జరీ విల్లా స్పెషాలిటీస్ ముందే చెప్పినట్లు ఇందులో ఉన్నవి కేవలం లిమిటెడ్ ఎడిషన్ విల్లాస్ మాత్రమే. అంటే 45 కుటుంబాలకు ప్రశాంతంగా నివసించడానికి కావాల్సిన సమస్త ఆధునిక హంగులు ఉన్నాయన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు వీలు చూసుకుని ఒకసారి ఈ విల్లా ప్రాజెక్ట్ సైట్కి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోండి. మీకు అన్ని విధాలా నచ్చితేనే మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
ఆఫీస్లో పని చేసేటప్పుడు జరిగిన ఒక చిన్న గొడవ ఆయన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. కాదు అనేక మందికి దారి చూపెట్టింది. 10,000 మంది సొంతింటి కలను సాకారం చేసింది. కష్టపడే తత్వం గల ఆయనకు సోదరుడు కూడా తోడు కావటంతో ఇంకేముంది, ఇద్దరు అలుపెరగక శ్రమించారు. చిన్న ప్రాజెక్టులతో ప్రస్థానాన్ని ఆరంభించి కస్టమర్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ 1995లో ఆరంభమైన ఆయన ప్రయాణంలో 80కి పైగా ప్రాజెక్టులు పూర్తి చేశారు. 10,000కు పైగా హ్యాపీ కస్టమర్లను సంపాదించుకోగలిగారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయనలో గొప్ప సంతోషం, ఎక్కడలేని సంతృప్తి. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎండి ఎం నర్సయ్యను రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ కార్యక్రమంలో ప్రత్యేకంగా పలకరించింది. మరి ఆయన పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు మీకోసం. ఆఫీసులో పని చేసేటప్పుడే ఒక చిన్న గొడవ ఆయన జీవితాన్ని అది పూర్తిగా మార్చివేసింది. కష్టపడే మనస్తత్వం గల ఆయనకు సోదరుడు కూడా తోడు కావడంతో అలుపెరగక కష్టపడ్డారు. చిన్న నిర్మాణాలతో ప్రస్థానాన్ని ఆరంభించి చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రాజెక్టుల్ని చేసుకుంటూ వెళుతూ బయ్యర్లకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యొచ్చినా పరిష్కరిస్తూ 30 ఏళ్లలో 80కి పైగా ప్రాజెక్టుల్ని పూర్తి చేసి 10,000కు పైగా హ్యాపీ కస్టమర్స్ ఆదరాభిమానాల్ని చూరగొన్న శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎండి ఎం నరసయ్య రియల్ ప్రస్థానంపై స్పెషల్ ఇంటర్వ్యూ రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ షోలో. 2014 కంటే ముందు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఒక రకంగా ఉండేది. 2014 తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా కొత్త పుంతలు తొక్కడం స్టార్ట్ అయ్యింది. జియో నెంబర్ 50తో స్కై స్క్రేపర్స్ అనే ట్రెండ్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ స్కై స్క్రేపర్స్ ట్రెండ్? అంటే అది మనకు అవసరం అంటారా స్కై స్క్రేపర్స్, లేకుంటే వాటి అవసరం లేకుండానే మనం హై రైజెస్తో సరిపెట్టుకోవచ్చు అంటారా? అంటే స్కై స్క్రేపర్స్ ప్లస్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది కొంత పాజిటివ్ ఉంది, కొంత నెగిటివ్ ఉంది. పాజిటివ్ వచ్చేసేసి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి బికాస్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది కాబట్టి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లాట్ ఆఫ్ కొత్త కంపెనీస్, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ కావడం జరిగింది. దట్ ఎవ్రీబడి నోస్ ఇట్. కాకపోతే ఏంటంటే అంత ఓవర్ సప్లై రావడం వల్ల బిజినెస్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. కొంతవరకు ఇస్తూ దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం మంచిది. అప్రాక్సిమేట్లీ 2.5 to 3 lakh square feet per acre రిస్ట్రిక్ట్ చేస్తే మంచిగుంటుంది. ఓకే. ప్లస్ అదొకటే కాకుండా మేజర్గా రోడ్ వైడనింగ్స్కి ప్రాపర్టీ ల్యాండ్ ఓనర్స్ ల్యాండ్ ఇవ్వాలి అంటే వాళ్ళకు ఇదేదైతే టీడీఆర్లు ఇస్తున్నారో టీడీఆర్లు తీసుకొని వాళ్ళు బయట మార్కెట్లో అమ్ముకోవాలంటే కంపల్సరీ ఒక రకమైన రిస్ట్రిక్షన్ ఉండాల్సిందే. అది ఉంటేనే అప్పుడు వాళ్ళ దానికి వాల్యూ వస్తుంది. ప్లస్ అదొకటే కాకుండా ఈవెన్ చిన్న బిల్డింగ్స్లో కూడా ఇంకొద్దిగా రిలాక్స్ చేస్తూ ఈ టీడీఆర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునేటట్టు కనుక గవర్నమెంట్ టీడీఆర్కి సంబంధించిన పాలసీస్ కనుక తీసుకొస్తే ఇంకా టీడీఆర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు టీడీఆర్లో ఛాలెంజెస్ ఏమున్నాయి, ఎట్లాంటి చేంజెస్ తీసుకురావాలంటే? ఇప్పుడు సపోజ్ 4 floors ఉందని, ఇప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాస్లో ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 5 floors తర్వాత టీడీఆర్ అలౌడ్ లేదు. వై? అంటే ఓన్లీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్. ఇప్పుడు టీడీఆర్ ఎక్కడ యూటిలైజ్ అవుతుంది? ఎక్కడైతే కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ ఉంటుందో అక్కడ టీడీఆర్ కొనుక్కొని ప్లస్ సేల్ రేట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ టీడీఆర్ కొనుక్కొని బిల్డింగ్స్ కడితే ఆ టీడీఆర్ కన్జంప్షన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆ కన్జంప్షన్ కాకుండా రిస్ట్రిక్షన్స్ పెడితే ఆటోమేటిక్గా కాదు. ఎక్కడో పోయి అవుట్స్కట్స్లోనో లేకపోతే మిడిల్ ఆఫ్ ద అవుట్స్కట్స్లోనో టీడీఆర్ కొనుక్కొని బిల్డింగ్ కట్టాడు కదా, ఎందుకంటే అక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ 40,000 రూపాయలు గజం. సో టీడీఆర్కి పాలసీస్ ఉండాలి. ఇప్పుడు అప్ టు 18 meters ఆర్ 21 meters వరకు ఫైర్ సర్వీసెస్ లేకున్నా కూడా టీడీఆర్ ఇవ్వాలి. టీడీఆర్ యూటిలైజ్ చేసుకునేటట్టు ఉండాలి. అప్పుడే టీడీఆర్ బిల్డర్ కొంటాడు. ప్లస్ ఎవరైతే రోడ్ వైండింగ్లో ఇస్తుంటారో వాళ్లకు బెనిఫిట్ అవుతుంది. అది ఈ మధ్య మార్కెట్లో చూస్తే కనుక టీడీఆర్స్ అసలు మార్కెట్లో లేవు అనే, ఇప్పుడు ఈ ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయని దాంతో కొంతమంది ముందు జాగ్రత్త చర్యగా టీడీఆర్లు కొని పెట్టుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే అది అంత పెద్ద ఎఫెక్ట్ పడుతుందని నేను అనుకోవట్లేదు. మన కరెంట్ కన్స్ట్రక్షన్స్, కరెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఇప్పుడు మేజర్గా మేము ఇండిపెండెంట్ విల్లాస్ కంప్లీట్ చేశాము. ఒకటి మణికొండలో, ప్లస్ ఇంకొకటి కిస్మత్పూర్లో కంప్లీట్ అయిపోయినాయి, హ్యాండ్ ఓవర్ కూడా చేశాము. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 800 to 900 అపార్ట్మెంట్స్
అప్పా జంక్షన్లో పోలీస్ అకాడమీ దగ్గర పీరం చెరుకు పక్కన బ్యూటిఫుల్ లొకేషన్లో అపార్ట్మెంట్స్ బోధి వృక్ష అని, అందులో ఆల్మోస్ట్ టోటల్ స్ట్రక్చర్ బ్రిక్ వర్క్ ప్లాస్టరింగ్ కంప్లీట్ అయ్యింది. విదిన్ 18 months, అంటే నెక్స్ట్ 26 Decemberకి అది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. 800 అపార్ట్మెంట్స్, సింగిల్ స్ట్రెచ్. అందులో మొత్తం నాట్ ఓన్లీ కాంక్రీట్ జంగల్, వీఆర్ గివింగ్ 800 ట్రీస్ అండ్ వీ ప్లాంట్ మోస్ట్ బ్యూటిఫుల్ వే. సో వన్స్ దట్ ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ల్యాండ్ మార్క్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ పాయింట్. 800 ట్రీస్ పెట్టాలి అని అసలు ఐడియా ఎలా వచ్చింది? ఇప్పుడు మేము స్ప్రింగ్ వ్యాలీ అని వెంచర్ చేసాము. అక్కడ మీరు ఒకసారి వెంచర్ చూస్తే ఇట్స్ లుక్ లైక్ సో లావిష్. అండ్ అక్కడ చెట్లు పెట్టాము, ప్లస్ ఇప్పుడు లోపలికి పోగానే ఒక అద్భుతంగా కనపడుతుంది అది. అట్లా ఇప్పుడు ఆడ మెయిన్గా ఏంటంటే ట్రీస్ ప్లస్ మన జనరల్ గ్రీనరీ అనేది బిల్డింగ్స్కి ఎన్హాన్స్ చేస్తుంది. ప్లస్ అందరూ ట్రీస్ కట్ చేసి కాంక్రీట్ జంగల్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఫోకస్లీ ఫాలోయింగ్ టు పుట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రీస్. అంటే 800 ఫ్లాట్స్లో 800 ట్రీస్ ఉంటాయి, అంటే ప్రతి ఇంటికి ఒక ట్రీ, అప్రాక్సిమేట్లీ ప్రతి ఇంటికి ఒక ట్రీ యావరేజ్గా. సో ఎట్లా సార్, అంటే ఇది ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి పెట్టారా ట్రీస్, లేక ఆల్ రౌండ్ స్పేస్ వదిలిపెట్టి దాన్ని బట్టే ప్లాన్ చేసాము. దానికి సఫిషియంట్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఎక్కడెక్కడ మనము ల్యాండ్స్కేపింగ్లో ట్రీస్ పెట్టగలమో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేసి చేస్తున్నాం. సో నాకు తెలిసి 800 ఫ్లాట్స్కి 800 ట్రీస్ బహుశా మీదే ఫస్ట్ అనుకుంటా. అంటే మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు, బ్రోషర్ స్టేజ్లో ఉన్నాయి, బట్ రియాలిటీ స్టేజ్కి ఇంకా రావాలి. సో 800 ఫ్లాట్స్కి 800 ట్రీస్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళు అపార్ట్మెంట్స్ మీద ప్లస్ బాల్కనీస్లో ట్రీస్ ప్లాన్ చేస్తున్నారు, కానీ వర్టికల్ గార్డెనింగ్లో ప్రాబ్లం ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా సీప్ అవుతాయి అవి. ప్లస్ ఫ్లాట్స్ కొన్నోళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయరు, దాంతో అది డర్టీ అండ్ షాబీ లుక్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనము అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చి ఆల్రౌండ్ ఎక్కడైతే పాసిబుల్ అవుతుందో అక్కడ మనము ప్లాంటేషన్ తోటి ఫిల్ చేయాలి. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. సో వాట్ అబౌట్ అదర్ ప్రాజెక్ట్? అనదర్ ప్రాజెక్ట్ ఈస్ మన కల్పవృక్ష అని. ఇప్పుడు మన సూరారంలో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్కి ఎదురుగా ఫస్ట్ 3 phases కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్లో 1500 అపార్ట్మెంట్స్ శాంక్షన్ తీసుకున్నాము. అందులో 950 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అందులో 650 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ స్ట్రక్చర్ అయిపోయి బ్రిక్ వర్క్ నడుస్తున్నది. ఇంకో 300 అపార్ట్మెంట్స్ స్ట్రక్చర్ నడుస్తున్నది విత్ క్లబ్ హౌస్. అది కూడా మేము మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ డిసెంబర్ లోపల హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో అది కూడా మోస్ట్ లావిష్గా డిజైన్ చేసాము. ప్లస్ క్రాస్ వెంటిలేషను, ప్లస్ ఓపెన్ స్పేసెస్. ప్లానింగ్లో అసలు ప్లానింగ్ చూస్తే తెలుస్తుంది అది అంటే ఎంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేస్తున్నాం అనేది. బ్లాక్స్ నింపేసి ప్రాపర్గా నాలెడ్జ్ లేకుండా, ప్లస్ వెంటిలేషన్ లేకుండా, ప్లస్ ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్ వాళ్ళు చూడటం, ఇలాంటి ప్రైవసీ లేకుండా, అంటే విత్ లెస్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆర్ డూయింగ్ ద వెంచర్స్. బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మోర్ దెన్ 30 years అవుతుంది. మోర్ దెన్ 8,000 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాము. సో మోర్ దెన్ 50 lakh square feet కమర్షియల్ షాపింగ్ మాల్స్ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాము. హైలైటింగ్ పాయింట్ కల్పవృక్షాలు ఏంటంటే జనరల్గా గేటెడ్ కమ్యూనిటీలో విత్ ఆల్ ఫెసిలిటీస్, స్విమ్మింగ్ పూలు ప్లస్ క్లబ్ హౌజు ఎంజాయ్ చేయాలంటే 1.5 crore ప్లస్ ఉన్న వెంచర్స్లోనే పాసిబిలిటీ అవుతుంది. అలాంటిది మేము 50 lakhs to 75 lakhs బడ్జెట్లోనే ఏవేవైతే ఫెసిలిటీసు మిగతా వాళ్ళు ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. గ్రేట్. సో ఒక్కసారి అంటే ఒక నార్మల్ ఎంప్లాయీ ఒక 30,000 నుంచి 40,000 50,000 శాలరీ సంపాదిస్తున్న ఎంప్లాయీ కూడా హీ కెన్ డ్రీమ్ ఆఫ్ లివింగ్ ఏ లగ్జరీ లైఫ్. అది దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈవెన్ బోధి వృక్ష ఆల్సో అవర్ బడ్జెట్ ఈస్ బిట్వీన్ 1 crore to 1.20 crore. సరే 1 crore అనేది నార్మల్గా ఇప్పుడు ఏ లొకేషన్లోనైనా ఉన్నది. అలాంటి తక్కువ బడ్జెట్లోనే మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఇచ్చి దే షుడ్ ఫీల్ దట్ వీఆర్ లివింగ్ మోస్ట్ లగ్జూరియస్. 3 కోట్లు పెట్టుకునే ఫ్లాట్కి ఏదైతే లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉంటాయో మనం ₹1 కొనే ఫ్లాట్కి సో వాల్యూ ఫర్ మనీ అంటారు. వాల్యూ ఫర్ మనీ. నాట్ ఓన్లీ దట్, బై ద టైమ్ దే ఆక్యుపై మినిమం 40 to 50% అది అప్రిషియేట్ కావాలి. గ్రేట్. సార్ ఈ 30 years ఎక్స్పీరియన్స్లో మీరు ఆల్మోస్ట్ 50 lakhs ఎస్ఎఫ్టీ డెవలప్ చేశారు. కమర్షియల్ 8,000 అపార్ట్మెంట్స్ కట్టారు. 8,500 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. సో ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి నేను ఎందుకు వచ్చానా, నేను అసలు ఏం చేస్తున్నాను
అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భం ఉందా? అసలు నేను ఈ 30 సంవత్సరాలు అలా ఎప్పుడు ఫీల్ కాలేదు. నాకు ఒక్కరోజు కూడా ఏం చేయాలని టైం సర్ప్లస్గా కనిపించలేదు. ఎవ్రీ డే ఫోకస్డ్గా 10 to 7, 10 to 6 ఎవ్రీ డే వీఆర్ వర్కింగ్ అండ్ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ వర్కింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వాట్ వీఆర్ గెటింగ్. అండ్ అట్ ద సేమ్ టైం కస్టమర్స్ హ్యాపీగా వాళ్ళ ఇళ్ళకి వెళ్తే వాళ్ళ ద వే దే రిసీవ్ అస్ అండ్ వాళ్ళ హ్యాపీనెస్ చూసిన తర్వాత మనం ఎంత చేసినా కూడా తక్కువ అనిపిస్తుంది. ఎప్పుడన్నా అంటే ఈ 30 years ఇండస్ట్రీలో ఎప్పుడన్నా ఛాలెంజ్, ఇది పెద్ద ఛాలెంజ్, నాకు దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఏదైనా లాట్ ఆఫ్ టైమ్స్ 2007, 2008, 2009లో స్లంప్ వచ్చినప్పుడు కూడా బిజినెస్ టోటల్గా కొలాప్స్ అయింది. అప్పుడు 25%కి పడిపోయింది. మళ్ళీ అట్లనే నిలదొక్కుని మళ్ళీ పికప్ అయ్యాం. దాని తర్వాత మళ్ళీ కరోనా టైంలో, తెలంగాణ ఎడ్యుటేషన్ టైంలో అప్పుడు కూడా చాలా డౌన్ అయింది. మళ్ళీ అక్కడ కూడా నిలబడగలిగాం. దాని తర్వాత కరోనా టైంలో కూడా నిలబడి సక్సెస్ అయ్యాం. అంటే కరోనా దాటిన తర్వాత అందరూ ప్రీసేల్ చేశారు. బట్ వీ నెవర్ డిడ్ ఎనీ ప్రీసేల్స్. మనం ఏం స్టార్ట్ చేసినా శాంక్షన్స్ తీసుకొని కస్టమర్స్కి డైరెక్ట్గా అమ్మడం తప్ప మనం ఎప్పుడు కూడా ఇట్లా ఓవర్ ట్రేడింగ్ ప్లస్ ఇదా చేయలేదండి. సార్, ఇప్పుడు కరోనా తర్వాత ఎస్పెషల్గా 2018 తర్వాత చాలామంది బిల్డర్స్ హైదరాబాద్ ఇండస్ట్రీలోకి వచ్చారు. అంటే అదర్ సెక్టార్స్ నుంచి కూడా హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కట్టొచ్చు, కమర్షియల్ స్పేసెస్ కట్టొచ్చు, స్కై స్క్రేపర్స్ కట్టొచ్చు. ఇట్లా చాలామంది గ్రూపులు వచ్చేసి కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేసేసి కొంచెం మెస్అప్ చేసేసి అటు ఇటు కాకుండా కొన్ని వదిలేసి ఇట్లా కొంతమంది స్టాండ్ అయ్యారు. మెస్అప్ మార్కెట్గా తయారైంది. సో ఇలాంటి న్యూ ఏజ్ బిల్డర్స్కి యాజ్ ఎ 30 years ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్గా మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? అంటే వాళ్ళు ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళు ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి? బిజినెస్లో నో షార్ట్ కట్స్. ఏ డబ్బులు అయితే షార్ట్ కట్ రూపంలో వస్తాయో ఆ షార్ట్ కట్ రూపంలో నువ్వు కట్ అయిపోతావు. సింపుల్, దెర్ ఈజ్ నో అదర్ వే. ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు కన్స్ట్రక్షన్ బిజినెస్లకు వచ్చి ప్రీసేల్ చేసి కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి దాని తర్వాత అది డైవర్ట్ చేసి మిస్యూజ్ చేసి దాని తర్వాత వెంచర్స్ చేయక ఎంతోమంది కస్టమర్స్ సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును. సో యాజ్ ఎ బిల్డర్, నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ unethical practices. You have to do a business in a proper way and treat the customer in a proper way. Every rupee we take from the customer, we are answerable. And their money should be protected and it should be grown. Then only you should take it. Otherwise, no. ఇప్పుడు 2024లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ ఫేస్ చేస్తుంది, బిల్డర్స్ ఫేస్ చేస్తున్నారు? గ్లోబల్ సిచ్యువేషన్ కొద్దిగా స్లో ఉంది, బట్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. అండ్ అట్ ద సేమ్ టైం మా ప్రోడక్ట్ వచ్చేసేసి ఎనీ టైమ్ ఇట్ విల్ సెల్. బిట్వీన్ 50 lakhs to 1 crore 20 lakhs అనేది ఇట్స్ ఎవర్ గ్రీన్ మార్కెట్. సో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా పర్చేజ్ చేయడానికి రెడీ ఉంటారు. ప్లస్ మనం క్వాలిటీ ప్రోడక్ట్, టైమ్లీ కంప్లీషను ప్లస్ గుడ్ ప్రోడక్ట్ ఇస్తున్న అన్ని రోజులు మనకు సేల్స్ ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండవు. సొంతిల్లు ఆలోచనతో ఫ్లాట్స్ కొనేవారు కొందరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేస్తుంటారు ఇంకొంతమంది. మరి పెట్టిన పెట్టుబడి వర్కౌట్ అవ్వాలన్నా, రిటర్న్స్, ప్రాఫిట్స్, ఎక్స్పెక్టేషన్స్ మించి ఉండాలన్నా కొనుగోలు చేసే ప్రాజెక్ట్స్ ఏ ప్రాంతంలో ఉందనే విషయంతో పాటు ఆ ప్రాజెక్ట్ డెవలపర్ ఎవరు, మార్కెట్లో వాళ్ళ స్ట్రేచర్ ఏంటనే పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. సొంతింటితో పాటు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఆలోచించే వారికి మేమున్నామనే భరోసా ఇస్తూ ఫైనెస్ట్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్. తమ అనుబంధ సంస్థతో కలిసి కన్స్ట్రక్ట్ చేస్తున్న స్కై లగ్జరీ అపార్ట్మెంట్స్ ఓన్ హౌస్ డ్రీమ్తో పాటు ఇన్వెస్ట్మెంట్ పరంగాను బెస్ట్ చాయిస్గానే నిలుస్తుంది. మరి స్కై లగ్జరీ అపార్ట్మెంట్స్ ఏ లొకేషన్లో ఉందో, ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏమిటో మనం ఒకసారి చూసేద్దామా?
స్కై ప్రాజెక్ట్ అట్ కొల్లూరు. ఎకానమీ ప్రైస్కే లగ్జరీ ఫెసిలిటీస్తో అపార్ట్మెంట్స్ కావాలని కోరుకునే వారి కోసం రూపుదిద్దుకుంటున్న చక్కని ప్రాజెక్టే స్కై. ప్రతిష్టాత్మకమైన ఈ స్కై ప్రాజెక్టుని హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అపార్ట్మెంట్ బిల్డర్స్ అయిన క్లౌడ్స్వుడ్ కన్స్ట్రక్షన్ డెవలప్ చేస్తోంది. ఈ సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ. ఇందులో మొత్తం 7 బ్లాకులుండగా 1325 ఎస్ఎఫ్టీ నుంచి 2610 చదరపడుగుల వైశాల్యంతో 2 BHK, 3 BHK, 3.5 BHK ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అరగంట దూరంలోనే ఐటీ హబ్, ఎంఎన్సీ కంపెనీలు కొలువుదీరి ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఏరియాలు. ఇక్కడి కంపెనీల్లో ఎంప్లాయీస్ అందరికీ చుట్టుపక్కల ఏరియాల్లోనే హౌసెస్ కావాలి. ఇక డైరెక్షన్ మారిస్తే కోకాపేట్కి కూడా ½ an hourలో చేరుకోవచ్చు. రాధే స్కై ప్రాజెక్ట్ లో కొనుగోలు చేయడం అంటే ఇంటిని ఓన్ చేసుకోవడమే కాదు, పెట్టిన పెట్టుబడికి గ్యారెంటీతో భవిష్యత్తు కూడా బంగారమయమే. ఎలా అంటారా? కోకాపేట్ సమీపంలో బడ్జెట్ ప్రైస్ లో లగ్జరీ అపార్ట్మెంట్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? అది కూడా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో 70 లక్షల నుంచి 1.5 కోటి పెడితే నగరంలో సెకండ్స్ లో కూడా పెద్ద ఫ్లాటే రావట్లేదు. మరి అదే బడ్జెట్ లో న్యూ హౌస్, వెల్ మెయింటైన్ ప్రాపర్టీ, డెవలపర్ దగ్గర నుంచి డైరెక్ట్ గా కొనే ఛాన్స్ అంటే గోల్డెన్ ఆపర్చునిటీయే కదా. అలాగే ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ ప్రైమ్ ఏరియా కావటంతో భవిష్యత్తులో ఇప్పుడు పెట్టిన ధరకు 2-3 ఇంతలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. బయర్లకు ఇంతకు మించిన బంపర్ ఆఫర్ ఉంటుందా మరి? ప్రీమియం లొకేషన్లో సొంతిల్లు కావాలి అనుకునే ఎందరో కలని స్కై లగ్జరీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టుతో సాధ్యం చేస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. హైదరాబాద్లోనే బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ని రెసిడెంట్స్కి అందించడమే తమ లక్ష్యమంటోంది ఈ సంస్థ. నిజమే మరి. కనెక్టివిటీ పరంగా కొల్లూరు లాంటి ప్రీమియం లొకేషన్లో ఉండడం, అభివృద్ధి కొలువై ఉన్న ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట్ లాంటి ఏరియాలకి త్వరగా చేరుకునే వీళ్లుండడం స్కై ప్రాజెక్టుకున్న అడ్వాంటేజ్. అంతేనా, ఓఆర్ఆర్ సమీపంలో స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ కాంప్లెక్స్, బ్యాంక్స్, ఏటీఎంస్ లాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇన్ని ఫెసిలిటీస్ వాంటెడ్ లొకేషన్లో, బడ్జెట్ ధరలో, అత్యున్నత సౌకర్యాలతో అపార్ట్మెంట్ ఫ్లాట్ అంటే ఇక సెకండ్ థాట్ ఎందుకు? ఓన్ హౌస్ డ్రీమ్తో పాటు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్నవారికి రాధే స్కై లగ్జరీ అపార్ట్మెంట్స్ని మించిన బెస్ట్ అండ్ టాప్ చాయిస్ ప్రాజెక్ట్ మరొకటుండదేమో. స్కై ప్రాజెక్ట్లో ప్రీమియం లగ్జరీ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్కి మించి ఎమ్యూనిటీస్ని అందిస్తున్నారు. రెగ్యులర్గా ఉండే క్లబ్ హౌస్, ఇండోర్ అవుట్డోర్లతో పాటు స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ఉండడం ఈ కమ్యూనిటీ ప్రత్యేకత. క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్లో మల్టీపర్పస్ హాల్, బ్యాంక్వెట్ లాన్, గ్రోసరీ స్టోర్, ఏటీఎం, ఫార్మసీ, చిన్నారుల సంరక్షణ కోసం క్రష్, గెస్ట్ రూమ్స్, వెల్నెస్ సెంటర్, టేబుల్ టెన్నిస్, ఇండోర్ గేమ్స్, ఏరోబిక్స్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్తో సహా అనేక ఫెసిలిటీస్ ఇక్కడున్నాయి. అలాగే అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని చూస్తే పిల్లల స్కూల్ బస్ గురించి వెయిట్ చేసేవారి కోసం ప్రత్యేకంగా ఏరియా, గ్రౌండ్ వాక్, లాబ్రియంత్ మేజ్ గార్డెన్, సీనియర్ సిటిజన్స్ గజిబో, శాండ్ వాలీబాల్, 600 మంది పట్టే కెపాసిటీ ఉన్న మినీ సాకర్ ఫీల్డ్ లాంటి గ్రేట్ లాన్, యాంఫీథియేటర్, బాస్కెట్ బాల్ కోర్ట్, సైకిల్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ లాంటి సదుపాయాలు స్కై అపార్ట్మెంట్స్లో ఉన్నాయి. కోవర్కింగ్ స్పేస్, స్వింగ్స్, సోషల్ సిట్-ఇన్, జిమ్, స్టెప్డ్ ప్లాజా, అడ్వెంచర్ ప్లే, ఆర్ట్ స్టూడియో, మార్షల్ ఆర్ట్స్, యాక్టివ్ ఫ్లోర్ లెర్నింగ్ లాంటి స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ని కూడా తమ ప్రాజెక్ట్స్తో అందిస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్.